మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, 2026 జనవరి మాసం మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ఈ నెల ప్రత్యేకంగా ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? రాశి వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ 2026 సంవత్సరం జనవరి మాసం మకర రాశి వాళ్ళకు మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం చర్చించుకునే ముందు, ప్రతి మాసం లాగానే ఈ మాసం కూడా ఈ రాశులకు గురించి ఒక ప్రత్యేకమైన విషయం మనం చెప్పుకున్న తర్వాత మాస ఫలితాలకు వెళ్దాం. జన్మజాతకంలో బై బర్త్ చార్ట్లో రవిగ్రహం మకరంలో ఉండగా పుట్టిన వాళ్లకు ఎలాంటి విధంగా ఉంటుందని మనం చెప్పుకుందాం. ఇది కర్మరాశి. మకరం అంటేనే కర్మరాశి. కర్షక కార్మిక వర్గాలు, ఓటర్సు, తిరుగుబాట్లు, విప్లవాలు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. కార్మికుల తిరుగుబాటు, యూనియన్స్, కార్మికుల యూనియన్, ఆటో యూనియన్, హమాలి యూనియన్ కానించి మొత్తం స్టూడెంట్ యూనియన్స్ కూడా. యూనియన్ అంటేనే ఒక విప్లవం పోరాటం చేయడానికి, ఎదురు తిరిగేదానికి, ప్రభుత్వానికి ఎదురు తిరిగేదానికి ఇవన్నీ కూడా యూనియన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా స్వాతంత్ర పోరాటాలు, ఇవన్నీ కూడా మకరము. ఈ పోరాటాలు, విప్లవాలు, అన్ని సంగ్రామాలు అన్నీ కూడా మకరము. తిరుగుబాటు అంటేనే మకరము, రెవల్యూషన్. ఎక్కడ ఇది ఈ మకర రాశి లేనిది ప్రపంచం లేదు. ఒక సినిమా ఇండస్ట్రీ ఎత్తుకుంటే అక్కడ జూనియర్ ఆర్టిస్టుల సంఘము తిరుగుబాటు చేస్తారు, మాకు సౌకర్యాలు లేవని. ఎక్కడ ఎత్తుకున్నా తిరుగుబాట్లు ఉంటాయి. అందరూ ఒక యూనియన్ అవుతారు. ఓటర్స్ అంతా వీళ్ళే. అది వీళ్ళే ఆ నాయకుల్ని శాసించేది. జనాలు నిర్ణయిస్తే వాళ్ళు, అయ్యా మమ్మల్ని నిలబెట్టండి, మాకు అవకాశం ఇవ్వండి, మాకు అవకాశం ఇవ్వండి. తమిళ్లో ఒక మాట చెప్తారు, ఉచ్చత్తై పాత జాతకర్ బిచ్చత్తై ఎడుక్కరారు అంటారు. అంటే ఉచ్చస్థితి గ్రహం చూసి జాతకుడు భిక్షం ఎత్తుకుంటాడని. రాజకీయ నాయకులకంతా ఇట్లే ఉంటుంది. భిక్షం అంటే వాళ్ళు ఓట్ల కోసం భిక్షం ఎత్తుకుంటారు. ఉచ్చస్థితి గ్రహాలు మళ్ళీ. అట్లా మకర రాశి వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటారు. వీళ్ళే పనిచేసేది. కార్మికులు లేకపోతే ఎంత పెద్ద ఇండస్ట్రీ కూడా వేస్ట్. అది గ్రానైట్ ఫ్యాక్టరీ కావచ్చు, విమానాలు తయారు చేసే కర్మాగారం కావచ్చు, మకర రాశి వాళ్ళే పోయి పనిచేసి తయారు చేయాలి. ఇది ఒక కర్మాగార రాశి. ఈ రాశిలో రవిగ్రహం ఉంటే వాళ్ళు పరమ సోంబేరులుగా ఉంటారు. కష్టపడే చోట సూటు బూట్ వేసుకుండేవాడు ఎందుకు పనికి వస్తాడు? రవి అంటే అడ్మినిస్ట్రేషన్. అంటే ఈ కూలీ నాలీని యామార్చి బతికేవాళ్ళని అర్థం. అంటే ఈ విధంగా ఉండి వేరే వాళ్ళు గొప్పగా ఉంటే వాళ్ళకి వ్యక్తిగత జాతకంలో ఇంకొన్ని క్యాలిక్యులేషన్ మారుతాయి. స్ట్రైట్గా చెప్పి జ్యోతిషం చెప్పి పాయింట్ చెప్తున్నాను. ఇక్కడ రవి అంటే ధీమాగా, హుందాగా ఉండేవాడు. కానీ కష్టపడుతున్నటువంటి కార్మిక రాశిలో ఆయన వచ్చాడంటే ఆయన కష్టపడ్డావు, అడ్మిషన్ చేయాలంటాడు. బ్రోకర్లు ఉంటారు కదా, కూలి వాళ్ళని తీసుకుని ఇక్కడ 1000 రూపాయలు తీసుకుంటారు, 2500 పట్టుకుని 800 ఇస్తారు అందరికీ. వాళ్ళు తెలుసు అతనికి వచ్చేది 1000 రూపాయలు, మనిషికి 200 పట్టుకుంటున్నాడు. పని చేయకుండా 100 మందికి 200 లెక్కన ఎత్తుకుంటాడు, 20,000 ఎత్తుకుంటాడు. వీళ్ళు పని చేసి 800 తీసుకుంటారు. ఈ స్టైల్గా సూటు బూట్ వేసుకునేసి లేబర్స్ సప్లై చేస్తుంటారు. అర్థమైందా? అట్లాంటి వృత్తులు మనకు వస్తాయి వీళ్ళకు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మార్కెట్లో కూడా కూరగాయలు తీసుకెళ్తే మనం డైరెక్ట్గా కూడా అమ్మలేం. బ్రోకర్ దాటి పోదు. అంతా అతను రేట్ డిసైడ్ చేస్తాడు, మనకు డబ్బులు తీస్తాడు, 100కింత ఎత్తుకుని మన డబ్బు మనకి ఇస్తాడు, ఓపెన్గా తీసుకుంటాడు. ఇట్లా ఉంటుంది. అంటే కూలీలను అడ్మిట్ చేసేటువంటి, లేబర్స్ని, కార్మికులను సప్లై చేసేటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు. అతను బెదిరిస్తే మనకు రేపు రానిడు అని అతను బెదిరించారు అనమాట. ఇట్లుంటుంది. రవిగ్రహం ఇక్కడ యాక్టివ్గా ఉండదు. కాబట్టి ఈ రాశి రవికి శత్రురాశి. ఈ రాశి నుంచి రవి రాశి సింహం 8వ స్థానం, సింహం నుంచి ఇది 6వ స్థానం, షష్టాష్టకంలో ఉంటుంది. కంఫర్ట్నెస్ లేదు. అందరూ తిట్టుకుంటూ ఉంటారు. 10 మంది తిట్టుకుంటూ ఉంటే వచ్చే డబ్బు వస్తూ ఉంటుంది. మా వాడున్నాడు, మా బ్రోకరు మొత్తం చాలా కఠినాడు. ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా తోడు ఇవ్వడు, నీ డబ్బు నువ్వు తీసుకుంటాడు. ఇలా ఉంటుంది. కఠినంగా ఉండేటువంటి విధంగా ఉంటుంది. మరి ఇంక అది లగ్నాలు మారడం వల్ల, ఇంకొన్ని నక్షత్రాలు మారడం వల్ల వేరే విధంగా కూడా అనుకూలంగా ఉండొచ్చు. కానీ సజ్జంతవరకు ఈ రిజల్ట్ ఉంటుంది అనమాట. ఇక ఈ రాశికి ఈ మాసం ఎలా ఉందో మనం మాట్లాడుకుందాం. ఈ రాశికి వ్యయ స్థానంలో శుక్రుడు, బుధుడు, కుజుడు, రవి ఉన్నారు. 6వ స్థానంలో గురువు ఉన్నాడు. అంటే వ్యయ స్థానానికి పంచగ్రహ కూటమి ఉంది. ప్రశాంతత లేదు. 12వ స్థానంలో 4 గ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుంది? 5 గ్రహాలు గజిబిజి. 12వ స్థానం అంటే బెడ్ కంఫర్ట్స్ ఉండవు. అంటే
పంచగ్రహ కూటమి వీళ్ళకు 1000 స్థానంలో మళ్ళీ జన్మలోకి 4 గ్రహాలు వస్తున్నాయి. ఈ జనవరి 12, 14, 15, 17వ తారీఖు జన్మలోకి వస్తున్నాయి. జన్మలో కూడా అన్కంఫర్టే, ఎక్కువగా టెంప్టింగ్స్ ఎక్కువ ఉంటాయి. కుజుడు వచ్చి ఉచ్చస్థితి పొందిపోతున్నాడు, రవి వస్తున్నాడు. రవి అంటే ఏమి, ఫోజులు కొట్టే వాళ్ళు అయిపోతారనమాట. ఈ రవి గ్రహం అంటే ఫోకసింగ్ ప్లానెట్ కదా. ఇంకా శుక్రుడు వస్తున్నాడు మంచిదే, బుధుడు వస్తున్నాడు మంచిదే, కానీ జన్మంలోకి వచ్చినప్పుడు ఏ గ్రహం కూడా కంఫర్ట్నెస్ ఇవ్వదు, ధీమా ఉంటుంది. ద్వితీయంలో రాహు బాగున్నాడు, 3వ ఇంట్లో శని బాగున్నాడు. ఇక వ్యయాధిపతి 6వ ఇంట్లో, అది ఏమి నష్టం లేదు. ఈ రాశికి గురువు చెడిపోవడమే మంచిది. ఈ రాశిలో గురువు నీచపడతాడు, గురువు బలాన్ని కోల్పోయే రాశి ఇదే. కాబట్టి ఆయన 6వ ఇంట్లో పడినాడు కాబట్టి వీళ్ళకు గురువు చెడ్డవాడు చెడిపోవడం మంచిదే. కాబట్టి ఈ రాశికి అత్యంత పాపగ్రహం కాబట్టి 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఏమి పోయిందేం లేదు వీళ్ళకు. ఎట్ట తిరిగి చూసుకుంటే రాహువు శని బాగున్నారు, శుక్రుడు బుధుడు ఓకే, ప్రధాన గ్రహాలు బాగున్నాయి కాబట్టి యావరేజ్గా లాక్కెళ్ళిపోతుంది. ఈ మాసం బాగానే ఉంటుంది. ధనపరంగా శుభకార్యాల పరంగా అనుకూలంగానే ఉంటాయి అంటారు వీళ్ళకి. శుభకార్యాలు తీసుకుంటే ద్వితీయంలో రాహు ఉన్నాడు. ద్వితీయంలో రాహు ఉన్నప్పుడు శుభకార్యాలు వీళ్ళు చేయాలని డిసైడ్ అయితే చాలా లాజికల్గా టెక్నికల్గా చేస్తారు. రాహు వచ్చే కాడికి షార్ట్ కట్ మెథడ్సే. 100 ఖర్చు అయ్యేది కూడా 10 రూపాయలు ఖర్చు పెట్టి 100 రూపాయల కార్యం కంప్లీట్ చేపిస్తాడు. 90 రూపాయలు మనం మిగిలి పెట్టించి 100 రూపాయలు చేసిన దానికన్నా ఎక్కువ గ్రాండ్గా చేపిస్తారు. మనం తక్కువ ఖర్చులో ఎక్కువ బెనిఫిట్ చూపిస్తాడు. కాబట్టి శుభకార్యాలు చేస్తున్న వాళ్ళకు బాగానే ఉంది. 3వ శనేశ్వరుడు ఏలినాటి శని వదిలేసింది, అది పెద్ద బెనిఫిట్ వీళ్ళకు. వీళ్ళు మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి నెలల్లో తక్కువ కష్టము ఎక్కువ ఫలితము, ఎక్కువ కష్టం తక్కువ ఫలితము, ఎక్కువ కష్టం తక్కువ గుర్తింపు అన్నాం కదా. అదే చెప్తున్నా కదా, వేరే వాళ్ళు ఒక బ్రోకర్ ద్వారా వెళ్ళి ఎక్కువ కష్టపడి తక్కువ తెలిసి కూడా తక్కువ తీసుకొస్తారు, అలా ఉంటుంది. ఇప్పుడు రాహు వీళ్ళకి 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ధనస్థానం ఉన్నాడు కాబట్టి బెనిఫిట్స్ బాగుంటాయి. ఏలినాటి శని వదిలేసింది కాబట్టి బెనిఫిట్స్ బాగుంటాయి. రాబోయే 30 సంవత్సరాలు శనేశ్వరుడు ఏలినాటి శని రాదు కాబట్టి వీళ్ళు గొప్పగా రాణిస్తారు. ఫ్యూచర్ బాగుంది. 2వ ఇంట్లో సూర్యగ్రహణము పంచగ్రహ కూటమి వస్తుంది. ఇప్పుడు వెనుక ఉంది 5 గ్రహాల కూటమి, తర్వాత 2వ ఇంట్లోకి వస్తుంది. ఈ పంచగ్రహ కూటమి వల్ల వీళ్ళకు, ఈ పంచగ్రహ కూటమి వల్ల పెద్దగా నష్టాలు అయితే నాకు తెలిసి లేవు, బెనిఫిటే ఉంటుంది మకర రాశి వాళ్ళకు. కుటుంబ పరంగా ఎలా ఉంటుంది గురుగారు ఓవరాల్గా? తల్లిదండ్రుల ఆరోగ్య పరంగా కావచ్చు, ప్రేమ అనురాగాల పరంగా కావచ్చు, ఏ విధంగా ఉంటుంది? బాగానే ఉంటుందండి. భాగ్యాధిపతి తండ్రి అంటే 9వ స్థానాధిపతి, తండ్రి కారకుడు రవి, ఇద్దరు కలిసి రాశిలో ఉన్నారు. 1000 నుంచి రాశిలోకి వస్తున్నారు, మళ్ళీ ద్వితీయంలోకి వెళ్తారు. తల్లిదండ్రులకు ఆరోగ్య రీత్యా చేసుకుంటే బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. తల్లి కన్నా తండ్రికి బాగుంటుంది. తల్లికి ఎప్పుడు నలతే, ఈ రాశి వారి వల్ల తల్లికి ఎప్పుడు నలతే. వీళ్ళకు సొంత ఊరు కలిసి రాదు. సొంత ఊర్లో వీళ్ళు దాటేంత వరకు జాతకం యాక్టివేట్ కాదు. జాతకం లేదంటే కూడా రాశి కరెక్ట్ అయితే, మకర రాశి కరెక్ట్ అయితే సొంత ఊరు వదిలేయాలి, సొంత ఊరు దూరంగా పోవాలి. ఇప్పుడు అమ్మాయి అనుకో పెళ్లి చేసుకుని ఆటోమేటిక్గా పోతుంది. అబ్బాయిలు అంటే ఏదో ఒక పనిగా దూరంగా వెళ్ళడం మంచిది. 4వ స్థానం మేషణమైంది కాబట్టి వీళ్ళకు సొంత ఊరు కలిసి రాదు. వీళ్ళ పేరుతో ఆస్తులు ఉండకూడదు, ఎటువంటి ఆస్తులు ఉండకూడదు, గ్రోత్ ఉండదు. వీళ్ళ పేరుతో ఉండదని అమ్మితే వారానికి డబుల్ రేట్ వస్తుంది. అమ్మనంత వరకు వీళ్ళ రేటే పెరగదు. వీళ్ళు ఇంట్లో వాళ్ళ పేరుతో, భార్య పిల్లల పేరుతో రాయడం బెటరు. ఎటువంటి ఆస్తులు వీళ్ళ పేరుతో పెట్టుకోకూడదు, అది వీళ్ళకి ప్రధాన సూచన. కాబట్టి ఇప్పుడు ద్వితీయంలోకి గ్రహాలు రావడము, 5 గ్రహాలు కలవడము ఇవంతా కూడా మంచిదే. పంచగ్రహ కూటమి వస్తుంది. వీళ్ళు కులదేవత ఆరాధన లాంటివి, పితృదేవత లాంటివి ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఏలినాటి శని ప్రభావం లేదు, కాలసర్ప దోష ప్రభావం లేదు. వ్యక్తిగత జాతకంలో ఏదైనా వ్యతిరేకంగా ఉంటే తప్పితే ఇతరత్ర ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. స్వతహాగా వీళ్ళు కష్టపడే లక్షణం ఉన్న వాళ్ళు కాబట్టి ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటారు. ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ముసలి అనుకో గమ్మునే ఉండరు. దాన్ని సర్ది పెట్టును, దీన్ని సర్ది పెట్టును, దీన్ని ఎత్తి పెట్టును. ఇంట్లో వాళ్ళు ఎత్తుక్కునేది ఏదంటే నేరుగా ఎత్తకరు, నేరుగా వచ్చి నడతారు, క్షణాలు ఎత్తిస్తారు. వీళ్ళు నడకుండా ఎతికితే వారం రోజులైనా సరే అది దొరకదు. వీళ్ళు సేఫ్గా పెడతారు. పని చేసేవాళ్ళు కాబట్టి జాగ్రత్త తెలుసు. వీళ్ళ సహజ లక్షణం ముసలి వాళ్ళైనా పోదు అంతే అంటారు. ఆ ముసలి గమ్మునే ఉండదు, ఈ ముసలుడు గమ్మునే ఉండంటారు. వాళ్ళకి జన్మ హక్కు, వాళ్ళకు ఉన్న గొప్ప లక్షణం అది. దాన్ని అభినందించేది తెలియదు. జాగ్రత్తగా ఎత్తిపెడితే వీళ్ళకి తెలియకుండా వాళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఎత్తిపెట్టిస్తారు. అంత గొప్ప రాసేది. కాబట్టి వీళ్ళకి బాగానే ఉంది ప్రస్తుతానికి. లాంగ్ రన్లో కూడా సూపర్గా ఉంది. శని ఏలినాటి శని వదిలేసింది, ఆయన కాపాడేస్తాడు. ఇంకా ట్రైనింగ్ ఇచ్చేసిపోయాడు, 2.5 సంవత్సరం బాగా నిలిపేశాడు. ఇంకా మళ్ళీ గురుబలం లేదు,
ఈ సంవత్సరం నాకు పంచాంగం లెట్టు ఉంది అంత అవసరం లేదు. ఇంకా ఎలాంటి శని వదిలేసింది ఆయన కాపాడుకుంటూ వెళ్తాడు. ఇంకా 30 సంవత్సరాల దాకా ఆయన వచ్చి ఇబ్బంది పెట్టాడు. ఈ 30 సంవత్సరాలు చేసిన మిస్టేక్స్ అన్ని మళ్ళీ సవరణ చేసిపోతాడు ఎలాంటి శని రూపంలో. మరి విశేషంగా ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి అట్లాంటి పరిహారాలు వీళ్ళకి బాగుంటాయి అంట. దుర్గారాధన, దుర్గాదేవి అంటే ద్వితీయంలో రాహు ఉన్నాడు కాబట్టి దుర్గారాధన వల్ల రాహువు ఎట్లా అంటే నేను చెప్తాను మోసం ద్వారా జీవితం నడిపిస్తాడు అంటూ ఉంటాను. ఇవన్నీ బెనిఫిట్స్ ఇచ్చినా కానీ ఒక్కోసారి ఆ గ్లామరస్ ఆయనకు అదొక తమాషా. ఇప్పుడు ఒక బింది 100 రూపాయలు అంటే ఎవరు కొంటారనుకోండి, 10 రూపాయల గ్లాస్ ఫ్రీ పెట్టి 150 రూపాయలు అంటే కొంటారు. ఒక గ్లాసు బింది కొంటే గ్లాస్ ఫ్రీ, రేటు 150 అంటే 40 రూపాయలు ఇంకా ఎక్స్ట్రా ఇస్తారు. ఈ రెండు కలిపితే ఎంత ఆలోచిస్తే అట్లా ఆలోచించరు. అట్లా చేస్తాడు రాహు. ఈ అట్రాక్షన్గా ఏమరేస్తాడు. కాబట్టి ఈయన దగ్గర జాగ్రత్త, బెనిఫిట్ ఇస్తాడు, మోసం చేస్తాడు. కాబట్టి దుర్గారాధన చేయడం వల్ల ఆడ కంట్రోల్ 120 రూపాయలు చెప్తాడు. అప్పుడు కూడా 10 రూపాయలు ఏమరిస్తాడు, 150 చెప్పకుండా. రాహు అంటే ఏమార్చేదనుకున్నటువంటి గ్రహం అని అర్థం అన్నమాట. మాఫియా మొత్తం ఏమార్చడం కదా, ప్రభుత్వాలను నడిపిస్తున్నారు, అట్లా ఏకంగా దేశాలను శాసిస్తున్నారు రాహువే. కాబట్టి ద్వితీయంలో గ్రహణం వస్తూ ఉంది. విదేశాల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా గ్రహణ నియమాలు పాటించాలి. ఈ సమయంలో ఎవరైనా గర్భవతులు ఉన్నారంటే జాగ్రత్తలు పాటించాలి. మకర రాశి వాళ్ళు ద్వితీయంలోకి వస్తుంది కాబట్టి ఈ శాంతులు పట్టడి స్నానము, విడుపుడు స్నానము, దాన ధర్మాలు ఇవి శక్తి మేర చేసుకోవాలి. ఇవి చేసుకోవడం చాలా ఉత్తమం. తర్వాత వీళ్ళకు నేను కొన్ని రకాల దైవికమైన వస్తువులు, ఇవన్నీ సముద్ర సంపదనండి. మేడ్ బై గాడ్, దక్షిణావతి శంఖము, మహామేరు శంకు, అదేవిధంగా ఇక్కడ మహారాజా గోమతి చక్రము, ఎంత పెద్దది ఉండండి గోమతి చక్రం. అరుదైన వస్తువులు, ప్రత్యేకమైన వస్తువులు మీరు ఇప్పుడు సాధించి పెట్టడం వల్ల మీ తరతరాలకు కూడా మా అవ్వ తీసి పెట్టింది ఎప్పుడో మా పూజనంలో మా తాత తీసి పెట్టాడు. ఇది హనుమాన్ శంకు, ఈ దక్షిణావతి శంఖంలో చిన్నది, చాలా అరుదైన వస్తువులు. కొంతకాలం సముద్రాలు ఇవి కూడా ఖాళీ అయిపోతాయి, ఎందుకంటే మనిషి దొరికితే వేటాడడమే. ఇటువంటి సంపద, సముద్ర సంపద, లక్ష్మీకరమైన సంపద మన వద్ద ఉంది. ఇవన్నీ కూడా మా కింద ఫోన్ నెంబర్కి కాల్ చేసి మా వాళ్ళని అడిగితే చెప్తారు. తక్కువ రేట్లకి ఇస్తున్నాము. మానవ సేవ, మాధవ సేవ, దైవిక వస్తువులు ఎక్కువ కుటుంబాలకు మేము అందించిన వాళ్ళని నా భాగ్యం కోసం చేస్తున్నాము. వేలకు వేలు పెట్టేస్తున్నారు రేట్లు, కడుపు కాలుతుంది. అవి నాకు తీసేస్తున్నారు. మేము ఇక్కడ ఎవరిని సెలబ్రిటీస్ని పెట్టి ప్రచారం చేయడం లేదు. సహజంగా హోమ్లీగా, ఫ్యామిలీగా, ఫ్రెండ్లీగా, సోషల్గా, నేచురల్గా ఇస్తున్నాము. తీసుకోండి, పవిత్రమైన వస్తువులు మీ పూజలో పెట్టుకోండి. వీటి తీసుకోవడం వల్ల మీకు లాటరీలు కొడతాయి, లంక మీద దొరుకుతాయి నేను చెప్పడం లేదు. పవిత్రమైన వస్తువులు పవిత్రమైన మీ పూజలో పెట్టుకోండి, ఆరాధించుకోండి, ధూపం వేసుకోండి. ఇంకా కూడా ఎన్నో ఉన్నాయి, నేను కొన్ని చెప్తున్నాను అంతే. ఇవి చేసుకోవచ్చు. ఇవి సూచనలు, సలహాలు, జాగ్రత్తలు. ఓకే. మకర రాశి వాళ్ళకి ఓవరాల్గా జనవరి మాసం ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ స్టైల్లో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.